పూర్ణిమ, పెళ్ళైన తర్వాత మనం ఈ గదిలోనే ఉండబోతున్నాం. అరకు వ్యాలీలో మీ వాళ్ళ ఫోటోలు వాళ్ళకి తెలియకుండానే తీశాను, ఈ సైడ్ టేబుల్ కోసం. నేను ఎప్పుడు మీ వాళ్ళ గురించి ఏమైంది? ఏం లేదు. సరే చెప్పండి, ఏం ఆలోచిస్తుంటారు? పూర్ణిమ, ఎప్పుడు నేనేం ఆలోచిస్తుంటాను, ఏం చేస్తుంటాను, దీని గురించే మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వేం ఆలోచిస్తుంటావో, ఏం చేస్తుంటావో అది ముఖ్యమేగా. మన స్నేహితులం పూర్ణిమ. ఇవాళ చిన్నానికి పకోడీలు వడ్డిస్తున్న సమయంలో ఏడుపు వచ్చింది. ఎంతో కష్టంతో కన్నీళ్లు దిగమింగుకున్నాను. పూర్ణిమ నేను ఇక్కడికి తీసుకొచ్చింది నేను కొన్న కొత్త కంపౌండ్, నా రైటింగ్ టేబుల్, నా కొత్త కంప్యూటర్ చూపించడానికి. కానీ నేను ఇది ఆలోచించలేదు. నువ్వు నా కోసం నీ కంపౌండ్, నీ రైటింగ్ టేబుల్, చివరికి నీ ఇంటి పెన్ను కూడా వదిలేసుకొని వస్తున్నావని. కేవలం నా కోసం, మన కోసం. పూర్ణిమ, నేను నిర్ణయించేశాను. మనం ప్రతి ఏడు ఒక నెల మండపేటలో గడపోతున్నాం. మీ వాళ్ళు నన్ను ఇల్లరికి వాళ్ళని అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. సాధారణంగా అమ్మాయిలు పెళ్లి దగ్గర పెట్టే కొద్దీ కాస్త బరువు తగ్గాలని ప్రయత్నిస్తారని విన్నాను. నో క్రాష్ డైట్స్ ఫర్ యూ. ఓ 10 కిలోలు అటు ఇటైనా నువ్వేం పట్టించుకోకు, కొంపలేమంటూ బావు. పెళ్లి కొడుకుగా ముస్తాబై గుర్రం మీద మీరు వస్తుంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మా ఊళ్ళో ఏ ఇంట్లోనూ ఆడపిల్లలుండరు. ఎందుకు? వాళ్ళందరూ కళ్ళప్పగించి మిమ్మల్ని చూస్తుంటారు. నువ్వురా పూర్ణిమ, బయలుదేరే టైం అయింది. అలాగే అక్కయ్య. వదిన, జస్ట్ 2 minutes ప్లీజ్. అలాగే, త్వరగా వచ్చాయి. ఇంకెంతసేపు మాట్లాడుకుంటారు? పదా. పూర్ణిమ, నా మనసు నిన్ను పంపనంటుంది. వైజాగ్ మొత్తం నీకు చూపించాలనుంది. అయినా ఎదురు చూస్తాను. నీకు అదే న్యాయం అనిపిస్తుందిగా? నాకు అదే న్యాయం అనిపిస్తుంది. నువ్వు పెళ్లి కూతురుగా మొదటిసారి గదిలో అడుగుపెట్టినప్పుడు ఆ రాత్రి చాలా అందంగా ఉంటుంది. ఆ రాత్రి చంద్రుడు, తారకలు మన కలయికకి సాక్షులుగా ఉంటారు. మన తర్వాత పెళ్లి చేసుకోబోయే జంటలకు మన గురించి చెప్తూ ఉంటారు. ఆ రాత్రి గదిలో వెలుతురు కాదు, పండు వెన్నెల కురుస్తుంది. అది ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయి మీద. తను అప్పటికే నా సొంతమైపోయి ఉంటుంది, జన్మ జన్మలకు. ఇది నిజమైన పూర్ణిమ. నువ్వు జీవితాంతం నా గుండెల్లో ఉండిపోతావు కదా. అమావాస్యని పౌర్ణమిగా మార్చి ఎన్నో రాత్రులు నాతో పంచుకుంటావు కదా. చూడు, ఇందులో కొన్ని నీ కోసం, కొన్ని వాళ్ళ కోసం. పిన్ని గారికి చూపిస్తే ఆవిడకి అర్థం అవుతుంది. అలాగే అక్కయ్య.
చిరంజీవ, త్వరగా వచ్చాయమ్మా. ఈ ఇల్లు మేమందరం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. భగత్ అంకుల్, వాళ్ళని ఇంటి దాకా దిగబెట్టి ఆశ్చర్యం ఏమైనా ఉందా? ఉందో లేదో ఉండు, మీ మాగానే అడిగొస్తాను. వాళ్ళే వాళ్ళ అంకుల్. మామగారు, అత్తయ్య గారి కోసం ఇవాళ ఫంక్షన్ విసిరి ఉంటానండి. మంచిది బాబు. ప్రేమ్, మావయ్య గారికి ఆలస్యం అవుతుంది అనుకుంటా. ఏసి అటువైపు పెట్టుకో, ఇటొద్దు. వస్తాను. నిన్న వరకు చిన్ని చిట్టి తల్లి సుకుమారి సోయగాలవల్లి, నిన్న వరకు చిన్ని చిట్టి తల్లి సుకుమారి సోయగాలవల్లి, ముద్దుగా చూడు అక్క ఎంత అందంగా ఉందో. నన్ను కాచే అమ్మా మా కల్పకవల్లి, తనా చిరుకునా. రమా, నేను లిస్టు తయారు చేస్తున్నాను. పూర్ణిమతో పాటు వాళ్ళ అత్తారింటికి ఏ సామాన్లు పంపించాలి అని. అక్కడ తనకి ఏ వస్తువులు అవసరం అవుతాయి, బట్టలు, నగలు. చూడు, అన్నయ్య వదిలిన నగలు తాకట్టు నుంచి విడిపించి తీసుకొచ్చామే, అవోసారి ఇవ్వు. వాటిల్లో సగం పూర్ణిమ తీసుకెళ్తుంది. వాటిని కొంచెం పాలిష్ చేయించాలని. పాత నగల్లో ఏ ఒక్కటి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వకోండి కొత్త నగలు. పెళ్లి కోసం భగత్ గారి దగ్గర చేయించినవి ఇవి ఇస్తే చాలు. ఈ ఉద్దేశం? మీ కూతురు మెళ్ళ ఉన్న విలువైన వజ్రాల హారం చూడలేదా? మీ ప్రియమైన కూతురికి అత్తింటి వారు వైజాగ్లో ప్రేమగా తొడిగినది. మీరిచ్చే తాతల నాటి నగలు తీసుకెళ్లి దిగేసుకున్నంత మాత్రాన ఆవిడ అందానికి ఏం తక్కువ కాదు. పాత నగలు బుజ్జి కోసం ఉండనివ్వండి. రమా, మర్చిపోవద్దు, ఆ నగలు మా అన్నయ్య వదిలేవి. అవి కేవలం నగలే కాదు, పూర్ణిమకి వాళ్ళ ఆశీర్వాదం. తాకట్టు పెట్టినప్పుడు అవి వాళ్ళవి, విడిపించిన తర్వాత మనమే. అంటే మనలో పూర్ణిమ ఒకటి కాదంటావా? నేను మాటంటే మాటే. ఈ పెళ్లి మీ ఇష్ట ప్రకారమే చేస్తున్నారు. ఇప్పుడు నగలివ్వమని పట్టుబట్టారనుకోండి, నేను ఈ పెళ్లి ఛాయలు కూడా రానేమనుకున్నారు. రమా, ఈ ఇంటికి ఇద్దరు కూతుళ్ళు. ఈ ఇంట్లో ప్రతి వస్తువు మీద వాళ్ళిద్దరికీ సమానమైన అధికారం ఉంది. పూర్ణిమ మన పెద్ద కూతురు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అంతవరకు వచ్చిందా? అయితే సరే, ఇవ్వండి నగలు, ఇవ్వండి తాళాలు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రమా, సారీ పిన్ని, వైజాగ్ నుంచి ఇవన్నీ పంపించారు. నువ్వు చూసి. నాకు తెలుసు, మీ అత్తింటి వాళ్ళు కోటీశ్వర్లు. వీటిని చూసి కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చూడాలనుకున్న వాళ్ళకి చూపించు. ఈ పెళ్లికి నాకు ఏ సంబంధం లేదు. పూలతో డెకరేషన్ చేయడానికి వైజాగ్ నుంచి మనుషులు వస్తున్నారు. నువ్వు స్టేషన్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకో. అర్థమైందా? రండి రండి రండి, భగత్ గారు రండి. దయచేసి పెళ్లి పనుల్లో పాలు పంచుకోవడానికి నేను ముందుగానే వచ్చేసాను. మీరు వచ్చారు కదా, అదే కృష్ణకాంత్ గారు పూర్ణిమత్తారింటి నుంచి పెళ్లి చీర సారే తీసుకొచ్చారండి. తీసుకోండి. 2 రోజుల తర్వాత సరిగ్గా ఇదే సమయానికి మీరు కన్యాదానం చేస్తుంటారు కృష్ణకాంత్ గారు.